ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా వీరపనాయనపల్లె మండలం సంగాలపల్లె గ్రామ సమీపంలో ఉన్న శ్రీ సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నందు వెలసిన శ్రీ మునీశ్వర ఆలయంలో శనివారం కళ్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహేశ్వర రెడ్డి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగర్ డ్యామ్ నందు గల మునీశ్వర దేవస్థానం నందు శివపార్వతుల కళ్యాణము, తర్వాత అన్నప్రసాద వితరణ మొదలు కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొదలైన జరిగినవి. ఇందు పరిసర గ్రామ మండల పరిధిలోని గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారాలు లభించినది. ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి మేర సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాలని పార్వతీ పరమేశ్వరుని ఆశిస్తూ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని, ఈ మునీశ్వర దేవస్థానము అనాదిగా ఇక్కడ ఒక ఈశ్వరుడు వెలిసినాడని చెప్పి ఒక ప్రజలకైతే నమ్మకం ఉన్నది. కానీ దీనికి జీవం పోసిన వ్యక్తి ఒక ముస్లిం గంగిరెడ్డిపల్లె నివాసి. అతను వీరనాయనపల్లిలో ఏదో చిన్న ఎలక్ట్రికల్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్న వ్యక్తి తన సొంత డబ్బులు వెచ్చించి శివలింగ ప్రతిష్ట చేసి నిజంగా మానవుల్లో మహనీయుడు అనిపించుకున్నాడు ఆ చిన్న అబ్బాయి. అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుని మనం ఎంతవరకు భగవంతునికి చేయగలం కానీ మన ప్రతి ఒక్కరూ మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా గుడి నిర్మాణం చేపట్టాలని ప్రతి మండల పరిధిలోని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గుడి ఆలయ నిర్మాణం అయితే జరిగి తీరుతుంది. ఈ మంచెడ్డలని ఈ బాధ్యతనంతా ఆ సెల్ పాయింట్ భాస్కర్ భుజానికి ఎత్తుకున్నాడు. ప్రతి సోమవారము భజన కార్యక్రమము, ప్రతిరోజు దీప నైవేద్యాలు పెట్టడానికి అతను ప్రతిరోజు వచ్చిపోతున్నాడు. ఈ ముని తపస్సు చేయడము మా పూర్వీకులు అది గుర్తించడం వల్ల ఇక్కడ మునీశ్వరుడుగా వెలిసినాడు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.